ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి సహోదరి సహోదరునికి చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో దేవునికి వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అంతా బాగున్నారు కదా? మరి మీకు ఎలా ఉన్నాయో వర్షాలు? మాకు మాత్రం వర్షాలు గట్టిగానే ఉన్నాయి. మరి పనులకు వెళ్తా కూడా ఇబ్బందిగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి మీరు వర్షాన్ని లెక్క చేయకుండా దేవుని సన్నిధికి వచ్చారు. అందుని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యం చదువుకొని అప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుతున్నాను. ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకుని. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులో నా ధర్మ మీద ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూ యెహోవాను గురించి బోధనందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీకు స్తోత్రాలు నాయన. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహాంతరి చొప్పున కృప చొప్పున నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియులమైన బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి సహాయం చేశారు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంత పర్యంతము కీర్తన ద్వారా స్తుతి పొందారు. ఈ సమయంలో ఇచ్చిన వాక్య భాగం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ పక్షంగా నిలబడి మాట్లాడుతున్నటువంటి నాయన నన్ను మరుగుపరచుకోండి. అపవిత్రమైన నా పెదవులు కాల్చి పవిత్రపరచండి. పరిశుద్ధమైన మీ లేఖనాలు ప్రియమైన మీ బిడ్డలకు అందించడానికి ఒక పనిముట్టుగా నన్ను వాడుకోండి. నాయన మీ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి. రోగగ్రస్తులు ముట్టి స్వస్థపరచండి, బలహీనలు ముట్టి బలపరచండి. ఆయా సమస్యలతో సతమతమవుతూ శాంతి కోరి మీ సదువు వచ్చిన ప్రతి బిడ్డ యొక్క విజ్ఞాపం మీరు ఆలకిస్తారని మనం చేస్తున్నాం. నాయన వాక్య భాగంలోనికి వెళ్తున్నాము. నా తండ్రి, మా మనసులు పరిపరిపోకుండా కేవలము మీ యొక్క వాక్యం వైపు వినేటువంటి మనస్థితి బిడ్డలందరికీ దయచేయమని, దానికి వ్యతిరేకమైనటువంటి సమస్త సాధారణ శక్తులను మీ కుమారుడైన క్రీస్తు నామములో బంధిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకు వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చదవబడినటువంటి లేఖన భాగం దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త అయినటువంటి ఇర్మీయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది ప్రవచనం. అయితే దేవుడు సృష్టిని చేసి సృష్టిని ఏలడానికి మానవుని చేసి మానవుడు కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహవాసం చేసి వాళ్ళందరినీ ఏదైనా తోటని కాపులాగా కాయడానికి సేద్యపరచడానికి ఉంచారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఒకటి ఉంది. ఈ చెట్ల ఫలాలన్నింటిలో అన్ని చెట్ల ఫలాలు తినండి, ఈ చెట్టు ఫలం ఒకటి మాత్రం తినవద్దు అని చెప్పాను. సాతాను వచ్చింది. సాతాను వచ్చే ఈ దేవుడు ఇలాగ చెప్పాడా మీతోటి? ఇది నిజమేనా? దేవుడు మీతో ఇలా చెప్పాడా? అదే తప్పు. దేవుడు చెప్పింది తప్పు, నేను చెప్పింది రైతు. ఆ పండు తింటే మీరు దేవుడి కంటే గొప్పలు అయిపోతారు అని చెప్పి భ్రమ పెట్టింది సాతాను. దేవుని మాట పెడచని పెట్టి సాతాను యొక్క మాటకు లోబడి భ్రష్టులు అయిపోయారు, దేవుడి నుంచి దూరం అయిపోయారు. దేవుడి నుంచి దూరం అయిపోయినటువంటి మానవులు నరుల చెడుతనము భూమి మీద అసహ్యమైపోయింది. అవునా? మరి విస్తారం అయిపోయింది. నోవహు దినాలు వచ్చేటప్పటికి, ఆదికాండం 6వ అధ్యాయంలో వచ్చేటప్పటికి విస్తారమైనటువంటి చెడుతనం జరుగుతుంది.
అంచేత దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఈ నరులను ఎందుకు చేశాను, వీళ్ళెందుకు ఇలా ఉంటున్నారు, వీళ్ళందరినీ నాశనం చేసేస్తాను అనేటువంటి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఉగ్రత వచ్చినప్పుడు ఆ తరంలో నీతిమంతుడిగా నోవాహు మాత్రమే కనపడ్డాడు, నోవాహు తన కుటుంబం. అటువంటి పరిస్థితుల్లో నోవాహుతో దేవుడు చెప్పాడు, నేను ఈ ప్రజలందరినీ జలప్రలయంతో నాశనం చేసేస్తాను, నీవు నీ ఇంటి వారి కొరకు ఒక వాడను తయారు చేసుకోమంటే దేవుడు అలా చెప్పాడు. అలాగే ఆ వాడను నిర్మించుకున్నాడు. తర్వాత మళ్ళీ జనులు విస్తరించారు, చనిపోయారు, అందరూ చనిపోయారు. నోవాహు నుంచి సంతానం వచ్చింది. షేతు, నోవాహు యొక్క కుమారులు ముగ్గురు ఉన్నారు. ఆ కుమారుడు ముగ్గురు నుంచి ఇంకా జనాంగం వచ్చారు. అలాగా ఇంకా వాళ్ళు ఏం చేశారంటే, ఇలాగ దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు తప్పించుకోకపోవడానికి మనం ఎత్తైనటువంటి గోపురం కట్టుకుందామని చెప్పి ప్రారంభించారు. దాన్ని దేవుడు పాడు చేశాడు. దాన్ని బబులు అన్నారు, బాబేలు గోపురం అన్నారు. ఆ తర్వాత జనంతా కూడా విగ్రహాలకు అయిపోతున్నారు. దేవుడిని విడిచిపెట్టేసి, సృష్టికర్తను విడిచిపెట్టేసి సృష్టాన్ని పూజిస్తున్నటువంటి పరిస్థితుల్లో అబ్రాహాము అనేటువంటి ఒక వ్యక్తి దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు. అతనికి ఈ యొక్క విగ్రహాల ఆరాధన అంటే ఇష్టత లేదు. అంటే దేవుణ్ణి, సత్యదేవుని ఎరిగేటువంటి పరిస్థితిలో అతడు ఉన్నాడు. విగ్రహారాధకుడే, చంద్రదేవుని ఆరాధించేటువంటి వాడే. దేవుడు అబ్రాహామును ఆశ్రదించి అబ్రాహామును పిలిచాడు 12వ అధ్యాయం వచ్చేటప్పుడు కార్యక్రమంలో. అయితే అబ్రాహాము నుంచి 12 మంది వచ్చారు గోత్రకర్తలు. అబ్రాహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు. యాకోబుకు 12 మంది పిల్లలు. మిగిలినటువంటి ఈ యాకోబు సంతానం కాకుండా మిగిలినటువంటి జనాలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టేసి వాళ్ళంతా విగ్రహారాధకులు. వీళ్ళు విగ్రహాలు ఆరాధించకుండా నన్నే ఆరాధిస్తున్నారు వీళ్ళు అని చెప్పి వీళ్ళని నేను రక్షిద్దామని చెప్పి తన ప్రజలుగా చేసుకున్నాడు దేవుడు ఇజ్రాయేల్ జనాంగాన్ని దేవుని ప్రజలుగా మనం చేసుకుని నడిపిస్తూ ఉంటే, పాపం నుంచి విడిపించి, బాధ్యత నుంచి విడిపించి, అలాగా చేస్తూ ఉంటే కొన్ని ఆజ్ఞలు ఇచ్చి, ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చి దేవుడు ప్రకృతి వాళ్ళని నడిపిస్తూ ఉంటున్నాడు. భార్యాభర్తల యొక్క సంబంధం ఇజ్రాయేలుకి దేవుడికి ఉన్నట్లుగా మనం చూసుకుంటున్నాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అంటే అర్థం ఏంటంటే భరించేటువంటి వాడని, రాజు అని అర్థం. భరించేటువంటి వాడు, అన్ని విషయాలు భరించేవాడు భర్త. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదాముతో దేవుడే చెప్పాడు, నువ్వు కష్టపడి చెమటొచ్చి నువ్వు భూమిని పండిస్తావు, నువ్వు కష్టపడి పనిచేసి నీ బిడ్డల్ని పోషిస్తావు అని చెప్పి శాపం పెట్టాడు కదా. మరి అమ్మమ్మకి చెప్పిందండి, నువ్వు వ్యాధులతో పిల్లల్ని అంటావు అని చెప్పాను. ఇప్పుడు పురుషుడు కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయాలంటే మరి దేవుడు భర్తగాను, ఇజ్రాయేలీలు భార్యగాను ఆ సంబంధాన్ని కొనసాగుతుండగా ఇజ్రాయేలీల కొరకు దేవుడు ఎంతో కష్టపడి అన్ని విషయాల్లో నదుల్లో నుంచి తప్పించాడు, సముద్రాల నుంచి తప్పించాడు, అరణ్యాల నుంచి తప్పించాడు, పాముల నుంచి, తేలు నుంచి తప్పించాడు, అరణ్య ప్రదేశంలో ఆహారం ఇచ్చాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, ఎన్నెన్నో మహత్కార్యాలు చేశాడు. నా భార్యను నేను పోషించి సంరక్షించాలి అనే ఆలోచనతో ఇజ్రాయేలుకి దేవుడు ఏం చేశాడు, భారీగా భరించి ఏం చేస్తున్నాడు, పోషించి సంరక్షిస్తున్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఇజ్రాయేలీలు ఏం చేశారంటే వాళ్ళు దేవుని విసర్జించేశారు. అవునండి. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో ఆ పోలిక గురించి ఆయన చెప్తున్నాడు. ఇజ్రాయేలు వంశస్థుల్ని దేవునికి భారీగా పోల్చబడ్డారు. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో, ఆయనను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలన్నట్లుగా ఇజ్రాయేలు వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతే, ఇదే యెహోవా వాక్కు అనా. ఇజ్రాయేలుతో వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు, వాళ్ళకి ఏది అడిగితే అది ఇస్తున్నాడు, ఏది కావాలంటే అది పోషిస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుని విడిచిపెట్టేసి వీళ్ళ విగ్రహాలని ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అవునా.
నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించనేమో అంటాడు 13వ వచనంలో. విగ్రహాల గుంపు నిత్యంటే విగ్రహాలని వీళ్ళు ఆరాధన చేసుకుంటున్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి పోయి ఐగుప్తీయుల ఆచారాలకి ఐగుప్తీయుల తిండికి వీళ్ళు ఒడబడి చెందిపోయి ఏమైపోయారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు. దేవుడు అంటే ఎవరో, దేవుడు అంటే లెక్కలేదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అవునా? అందుచేత దేవునికి కోపం వచ్చింది. ఆ బంధం అన్నది తెంచేశాడు. అది 31వ అధ్యాయంలో మనం చూసాము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో ఏమంటున్నాడు? ఇదిగో నేను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయుదును. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తులో నుంచి వారిని రప్పించడానికి నేను వారిని చెయ్యి పట్టుకుని నడిపించిన దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారికి పెనిమిటినైనను వారు నా నిబంధనను భంగం చేస్తున్నారు. అంతేదా? భంగం చేసేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు భంగం? ప్రజలు చేస్తున్నారా, దేవుడు చేస్తున్నాడా? ప్రజలే చేసుకున్నారు. దేవుని విడిచి విగ్రహాలని ఆరాధిస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. మరి నేటి దినాల్లో ప్రజలు ఎట్లా ఉంటున్నారు? ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని ఎందుకు భయం కలిగి భక్తి కలిగి దేవుని హత్తుకుని దేవునితో సహవాసం కలిగి ఉంటున్నారా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. అయితే ఆ ప్రజలు యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనం చూస్తే జనులు దేవుని విసర్జించారు అని రాయబడ్డారు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాల్లో యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందులు ఎరుగును, గాడిద సొంత వారిని తోటి లేపుకును. ఇజ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయ పిల్లలారా, నీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీ నెలల ఇంటను పట్టబడదు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివారి గుండె బలహీనమైను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, పట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయేను. దేవుని విడిచిన ప్రజలు అలాగే ఉంటారు. దేవుడు అంటే భయభక్తి లేనటువంటి ప్రజలు అలాగే ఉంటారు. పాపిష్టి జనమ అంటున్నాడు, దోషభరిత ప్రజలు అంటున్నాడు. విడిచిపెట్టేశారన్నమాట. వస్తీ అనేటువంటి రాజు ఉంది, అహస్తరస్ అనేటువంటి రాజు ఉండేవాడు. వస్తీ రాజు యొక్క మాట వినలేదు, అందుచేత ఆమెను రాణి పదవి నుంచి తొలగించేశాడు. ఎస్తేరుని నియమం చేసుకున్నాడు. భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త చెప్పినటువంటి మాటకు లోబడి ఉండాలి. ఆ లోబడకపోతే ఆ భర్త ఆమెను విడిచిపెట్టేస్తాడు. ఇజ్రాయేలీలు దేవుని మాటకు లోబడలేదు అని చేత వాళ్ళని విడిచిపెట్టేసాడు. వీళ్ళు ఇంకా భ్రష్టులైపోతున్నారు. కానీ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సృష్టికర్త బాధపడిపోతున్నాడు. సృష్టాన్ని విడిచి సృష్టాన్ని పూజ చేస్తున్నాడు. వీళ్ళు సర్వనాశనం అయిపోతున్నారు. నా చేతితో చేశాను కదా వీళ్ళని, వీళ్ళలా నాశనం అయిపోవటం నాకు ఇష్టమా? కాదు. కనుక క్రొత్త నిబంధన చేస్తారని చెప్పి మరొక నిబంధన చేయడం జరిగింది. అదే క్రొత్త నిబంధన. క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి సంబంధం భార్య భర్తల యొక్క సంబంధం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూస్తే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున
పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే సంగమునకు ఏంటి? శరీరమునకు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను అని చెబుతుంటున్నాడు పౌలు గారు ఇక్కడ ఎఫెసీ సంఘంతో. అంటే దేవుడు ఏం చేశాడంటే నాశనం అయిపోయినటువంటి ఆ బిడ్డలను చూసి వీళ్ళు బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆ మొట్టమొదటి నిబంధన కేవలం ఇజ్రాయేలుకు మాత్రమే, యూదులకు మాత్రమే ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది, అవునా? కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దేవుని మరి విడిచిపెట్టి దేవుని దగ్గర ఉండటం, విడిచిపెట్టుకోవడం భాగ్యం ఎంచుకోలేదు, కానీ దేవుని కుమారుడిగా ఉండటం ఇష్టపడలేదు. మన దగ్గరకు వచ్చాడు, లోకానికి వచ్చాడు. లోకంలో ఉన్న మానవుల్ని, పాపులను రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి సంఘాన్ని కొన్నాడు. ఆ సంఘమే క్రీస్తు సంఘం. క్రీస్తు తన రక్తం ఇచ్చి కొన్న సంఘము క్రీస్తు సంఘము. ఇవాళ మీతో మాట్లాడటానికి సంఘం యొక్క ప్రాధాన్యత అనేటువంటి విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. సంఘం ఇవాళ చాలామంది అనుకుంటున్నారు ఏదైనా పర్వాలేదులే, ఏ సంఘమైనా పర్వాలేదులే అని అనుకుంటున్నారు, అవునా? కానీ క్రీస్తు యొక్క సంఘమే యథార్థమైనది, నిజమైనది, దేవుని చేత ఏర్పరచబడ్డది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి, అవునా? అయితే క్రీస్తుకు ప్రధానం చేశాడు ఎవరిని? సంఘాన్ని. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో దేవాశక్తితో వీడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానం చేసి తిని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు చెప్తున్నారు. ఎవరికి ప్రధానం చేశాడు సంఘాన్ని? క్రీస్తు. అంటే సంఘము వధువా, క్రీస్తు వరుడు. వరుడైనటువంటి పెళ్లి కుమారునికి వధువు అయినటువంటి క్రీస్తును ప్రధానం చేయబడి. ప్రధానం ఎవరు చేస్తారో పెళ్లి వారికి జరుగుతుందా? ప్రధానం ఒకరితో చేసి పెళ్లి ఇంకొకరితో చేస్తారా? ఎవరితో పెళ్లి, ఎవరితో ప్రధానమైందో ప్రధానమైనప్పటి నుంచి కూడా ఆ స్త్రీ పురుషులిద్దరు కూడా ఏ భావం కలిగి ఉంటారో? భార్యాభర్తల భావాన్ని కలిగి ఉంటారు, అవునా? భర్తకు లోబడి, అంతకుముందు సిగ్గుపడదు, అంతకుముందు భయపడదు, ఇప్పుడు ఏం చేస్తుంది? ప్రధానమైన తర్వాత అతను పెట్టినటువంటి గుర్తు ఉంగరం పెట్టుకుంటుంది, వెడ్డింగ్, అవునా? ఎంగేజ్మెంట్ రింగ్, అది చూసుకుంటూ తన భర్తను చూసుకుంటూ ఉంటారు. మరి సంఘం క్రీస్తు అనేటువంటి వరుడు యొక్క గుర్తుని మనం సంఘం చూసుకుంటూ ఉండాలి. మరి అలా చూసుకుంటున్నారా? ఒకసారి ఆలోచన కలుగున్నాం, అవునా? పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. యోహాను బాప్తిస్మం ఇస్తూ ఉంటే రాబోయేవాడు నువ్వేనా, మేము ఎవరికోసం కనిపెట్టాలా అని చెప్పి శాస్త్రులు పరిచయాలు వచ్చి ఆ యోహాను అడుగుతుంటున్నాడు. అడుగుతుంటే యోహాను చెబుతున్నాడు అన్నమాట, నేను కాదు రాబోయేవాడు, నా వెనకాల వస్తాడు ఆయన, ఆయన నాకంటే గొప్పవాడు. ఆయన పెండ్లి కుమారుడు, ఆయన పెండ్లి కుమార్తె కలిగి ఉన్నాడు. 3వ అధ్యాయము 29వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుని స్వరం విని చాలు చాలు. ఇప్పుడు ఈ మాట ఒకటి సరిపోతుంది మనకి. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. యోహాను నేను పెండ్లి కుమారుడు కానంటున్నాడు. ఎవరు పెండ్లి కుమారుడు? యేసుక్రీస్తే పెండ్లి కుమారుడు, అవునా? మరి ప్రదానం చేశాను అంటున్నాడు. మరి క్రీస్తు తన భార్యను పోషించి సంరక్షిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 29 నుంచి 30 వచనాలు చూద్దాం. తన శరీరమును ద్వేషించేవాడెవడను లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు.
క్రీస్తు ఏం చేస్తున్నాడండి? తన భార్య సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. పోషణ వేరు, సంరక్షణ వేరు. పోషణ అంటే శరీరానికి కావాల్సిన ఆహార పదార్థాలు, శరీరానికి కావాల్సిన దుస్తులు, కావాల్సిన అలంకారాలు, కావాల్సినవన్నీ కూడా అందించడం, పోషించడం. మరి రక్షించడం అంటే, సంరక్షించడం అంటే శత్రు బారి నుంచి రక్షించాలి. ఏదేను తోటలో ఆదాము ఒంటరిగా ఉన్నాడు. అమ్మమ్మ మరి రక్షణ లేకుండా ఉండిపోయింది, ఒంటరిగా ఉంది. అంచేత సాతాను గడు వచ్చి భ్రమ పెట్టాడు. అవునా? అంచేత భార్యాభర్తలు ఇద్దరు విడిగా ఉండడానికి వీల్లేదు, ఏకంగానే ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కూడా ఏకంగానే ఉండాలి. తిరగలే 2 కందులు ఉంటాయి కదా, 2 కందులు కలిసే ఉండాలి, అప్పుడే పని అవుతుంది. ఒకటి కంది అక్కడ, ఒక కంది ఇక్కడ ఉంటే పని అవుతుందా? లేదు. సన్నిధానం పత్రం అలా ఉండాలి, కలిసి ఉంటేనే పదార్థాలు నలుగుతాయి అన్న. రోజు రాత్రులు కలిసి ఉంటేనే. అలాగే భార్య భర్త కలిసి ఉండాలి, దేవుడు సంఘము కలిసి ఉండాలి, క్రీస్తు సంఘము కలిసి ఉండాలి. క్రీస్తుతో సంఘము మమైక్యమైపోవాలి. ఇంకేంటంటే సంఘము క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు సంఘం యొక్క శిరస్సు. శిరస్సు శరీరము 2 కలిసి ఉండాలి. ఈ కలిసి ఉంటేనే ఈ జీవం ఉంటుంది. విడిపోతే జీవము ఉండదు. శిరస్సు చనిపోతుంది, శరీరము చనిపోతుంది. మరి ఒక శరీరానికి ఎన్ని శిరస్సులు ఉండాలి? ఒకే శిరస్సు ఉండాలి. ఒక శిరస్సుకు ఎన్ని శరీరాలు ఉండాలి? ఒకే శరీరం ఉండాలి. ఈవేళ ఒక శిరస్సుకి చాలా చాలా శరీరాలు వచ్చేస్తున్నాయి. ఒక శరీరానికి చాలా చాలా శిరలు, చాలా చాలా శిరస్సులు వచ్చేస్తున్నాయి. అవునా? సంఘము అనేటువంటి శరీరానికి ఆయనే శిరస్సు. క్రీస్తు తన భార్యను పోషించి సంరక్షిస్తున్నాడు. పురుషుడు తన భార్యను పోషించి సంరక్షించాడు. ఇవాళ చాలా మంది పురుషులు ఏం చేస్తున్నాడు? భార్యను పోషించట్లేదు. అత్యంతంతో తింటలేదు, బట్టలు కట్టుకుంటుందో లేదు, పిల్లలు కంటాదో కాందో ఆలోచన లేదు ఇంకా వాడికి. వాడు గొర్రెగడ్డలే తిరుగుతున్నాడు అంతే. అవునా? మరి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నవాడు ఏం చేయాలి? భార్యను పోషించి సంరక్షించాలి. అటువంటి కెపాసిటీ కలిగినప్పుడే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పెళ్లి చేసుకుంటానికి వీలు లేదు. ఇలా చాలా మంది భర్తలు అలాగనే గుర్రగాడిలాగా తిరుగుతున్నారు. అవునా? కొంతమంది భార్యలు కూడా అలా ఉన్నారు. భర్తకు లోబడకుండా, పెళ్ళైనా సరే పరపురుషులతో సంబంధాలు పెట్టుకుని మరి తల్లిదండ్రులకు కూడా లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ, నువ్వు తిరుగుగా వచ్చింది, నేను తిరిగితే వచ్చిందా అని చెప్పి తిరుగుబోతులుగా తయారైపోతున్నారు కొంతమంది భార్యలు సమాజంలో. అవునా? నేను చెప్పేవాడిని ఇప్పుడు అక్షర సత్యాలు, నేను అబద్ధాలు ఏం చెప్పట్లేదు. నేటి దినాల్లో సంఘంలో సమాజంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి చెప్తున్నాను. ఎవరిని వేలు పెట్టి నేను చూపించట్లేదు, జనరల్గా జరుగుతున్నటువంటి సంఘటనల గురించి నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే భర్త భార్య కలిసి ఉండాలి, వాడు ఏక శరీరంగా ఉండాలి. అది కాలంలో మనం చూస్తున్నాం, పురుషుడు తన భార్యను విడిచి, తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, వాళ్ళిద్దరూ ఏక శరీరం అయి ఉండాలి. వాళ్ళు ఏకంగా ఉండాలి. ఏకంగా ఉంటేనే దేవుడికి ఇష్టం, ఎడమొఖం పెడమొఖంగా ఉంటే కాదు. అవునా? వాళ్ళిద్దరు కలిసి ఉండాలి, వాళ్ళిద్దరు కలిసి దేవుని స్తుతించాలి. ఇప్పుడు క్రీస్తు సంఘము కలిసి దేవుని స్తుతించాలి. ఏం చేయాలి? క్రీస్తు సంఘము కలిసి దేవుని స్తుతించాలి. మరి క్రీస్తు దేవుని స్తుతిస్తున్నాడు, మరి సంఘం ఏం చేస్తుంది? అవునా? సంఘము పెండ్లి కుమార్తె. ఎక్కడున్నమాట? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం చూడండి. సంఘము పెండ్లి కుమార్తె. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము యొద్దనున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూచానంటున్నాడు. యోహాను పద్మశుద్ధంలో పరవశులైపోయినటువంటి సందర్భంలో చెప్పేటువంటి మాటలని. అవునా? దేవుని దగ్గర నుంచి పెండ్లి కుమార్తె దిగి వస్తుంది. ఆ పెండ్లి కుమార్తె ఎవరమ్మా? సంఘం. సంఘం అనేటువంటి పెండ్లి కుమార్తె.
వరుడైనటువంటి క్రీస్తుతో వివాహం చేయడానికి సమీపంగా ఉంది. వివాహం జరగలేదు ఇంకా. యూదుల మతాచార ప్రకారం అయితే, యూదుల పద్ధతుల ప్రకారం అయితే ప్రధానం చేయబడిన తర్వాత 1 సంవత్సరం కాలం వరకు పెళ్లి చేయరు. 1 సంవత్సర కాలం ఉండాలి ప్రధానం అయిన తర్వాత. అంటే వాళ్ళు శరీరకమైనటువంటి కలయిక కలవరు, కానీ వాళ్ళు భార్యాభర్తలుగానే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అది శరీరం. మరి ఈ దినాల్లో చూస్తుంటే పెళ్ళి అవ్వకుండానే శరీరంగా కలయికలు అయిపోతున్నాయి. ఏంటో చెప్తున్నారు వాటిని. దాన్ని ఏదో అంటున్నారు, నేను మర్చిపోయిన మాట. మనం పెళ్ళి అవ్వకుండానే కలిసి నివాసం చేస్తాం, అన్నీ కూడా కలిసి ఉండడం, అన్నీ కలిసి చేయటమే. అది లేటెస్ట్ టెక్నాలజీ అన్నమాట. ఇప్పుడు అది నాగరికత అనుకుంటున్నారు, కానీ దేవుడికి దూరస్తులు అయిపోతున్నారు, భ్రష్టులు అయిపోతున్నారు అనేటువంటి సంగతి వాళ్ళకి తెలియట్లేదు. అవునా? దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేర్చాడు. క్రీస్తును సంఘాన్ని దేవుడు జతపరిచాడు. ఆ బంధము ఎట్లా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో స్త్రీ పురుషుల యొక్క బంధం ఎలా ఉండాలి? ఘనమైనదిగా, పరిశుద్ధంగా ఉండాలి. హెబ్రీ పత్రిక వివాహము అన్ని విషయములను ఘనమైనది గాను, పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలను. ఎలా ఉండాలి? పాన్పు నిష్కలంకమైనదిగా ఉండాలి. పాన్పు అంటే ఫస్ట్ నైట్ అన్నమాట. మొట్టమొదటి దినాన్ని భార్యాభర్తల కలయిక పరిశుద్ధమైనటువంటి కలయిక ఉండాలి. నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటే మా పురుషుడు ఇతర స్త్రీలతో, మరి భార్య కూడా ఇతర పురుషులతో సంబంధాలు కలిగి, మరి ఫస్ట్ నైట్ అన్నది ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. ఫస్ట్ నైట్ అంటే పాల్పు నిష్కలంకంగా ఉండాలి, కళంకం లేనిదిగా ఉండాలి. అంటే వెనకడికి ఆ శోభనం గదిలో మంచం మీద తెల్లటి దుప్పటి వేసేవారు. మరి ఇప్పుడు అటువంటివి జరుగుతున్నాయా? లేదు. తెల్లటి దుప్పటి వేస్తే అక్కడ వాళ్ళు కలిసినప్పుడు ఏం చేస్తుందంటే రక్తపు మరకలు అక్కడ ఆ దుప్పటి మీద పడుతూ ఉంటాయి. అది పవిత్రాలనేటువంటి గుర్తుగా పెద్దలు పెట్టేవారు. ఇప్పుడు ఆ గుర్తులేమీ లేవు. అవునా? కానీ ఇప్పుడు సంఘము అనేటువంటి పెండు కుమార్తె క్రీస్తు అనేటువంటి వరుడితో కలిసి ఉండాలి, క్రీస్తు కొరకే ఎదురు చూడాలి. కానీ ఏం చేస్తున్నారు? సర్వలోకంలో జరుగుతున్నట్లుగా ఏం జరుగుతుందన్నమాట? సంఘము క్రీస్తుని విడిచిపెట్టేసి వేరొకరిని శిరస్సుగా పెట్టుకోవడం. క్రీస్తుకు లోబడతలేదు, ధర్మశాస్త్రానికి లోబడుతున్నారు కొంతమంది. ఇంకా ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది అనేటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తించట్లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకులు డ్రెస్సులు వేసుకోవడం, డ్రమ్ములు కొట్టడం, కంచెలు వాయిద్యాలు వాయించడం, ధర్మశాస్త్ర ప్రకారంగా పండుగలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటున్నారు. ఇంకా ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది అనేటువంటి విషయాన్ని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నారు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మలో సత్యంతోనూ ఆరాధించాలని తెలియజేస్తుంటే మరి తప్పట్లతోటి పొంగేటువంటి ఆ నాట్యాలతోటి మరి చేస్తూ ఉంటున్నారు. అవునా? భార్య భర్తకు లోబడి ఉండాలి, సంఘము క్రీస్తుకు లోబడి ఉండాలి. క్రీస్తు సంఘము ఏకమై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31వ వచనంలో వాళ్ళిద్దరూ ఏక శరీరము అనేటువంటి విషయాన్ని తెలుస్తున్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా అవుతున్నారు అన్నాడు. ఇప్పుడు వరుడైనటువంటి క్రీస్తు తన తండ్రి అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి తన భార్య కొరకు వచ్చాడు. సంఘము అనేటువంటి తన భార్య కొరకు వచ్చాడు. దాస్తున్నా అర్థమవుతుందా చెప్పే మాట? అవునా? మరి పెండ్లి కుమార్తె కూడా ఏం చేయాలి? తన తల్లిని తండ్రిని విడిచిపెట్టాలి. తన వరుడైనటువంటి క్రీస్తుతో ఐక్యపడాలి. ఇప్పుడు వధువుకి తల్లిదండ్రులు ఎవరో? ఈ లోకం. పేతురు గారు అదే చెప్తాడు, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన దేవుని యొక్క గుణాతిశయాలు ప్రచురణ చేసిన. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు లోకంలో నుంచి వచ్చారు. సంఘంలోకి ఎక్కడి నుంచి వచ్చారు? లోకంలో నుంచి వచ్చారు. కానీ లోకంలో నుంచి వచ్చినటువంటి సంఘం మళ్ళా లోకంలో పిలిపారు.
వ్యభిచారం విడిచిపెట్టేశారు, దొంగతనం విడిచిపెట్టారు, త్రాగుబోతనం విడిచిపెట్టారు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆ బుద్ధులు తిట్టడం, ఆ వ్యభిచారం, ఆ కార్యక్రమాలు, ఆ పేకాట్లు, అలతో కూడిన ఆటపాట్లు అలా చేసేస్తున్నారు. మరి స్త్రీ అలా ఉండొచ్చా? సంఘం అలా ఉండొచ్చా? అలా ఉంటే దేవునికి ఇష్టమా? పురుషుడు తన తండ్రిని విడిచిపెట్టాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం నుంచి యేసు కలిగిన 6వ వచనం నుంచి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపం గలవాడైంది కూడా దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తుగా చేసి ఇంచేత తన భార్య అనేటువంటి సంఘాన్ని కలవడానికి తనకు ఉన్నటువంటి ఆస్తి అంతస్తు అంతా కూడా విడిచిపెట్టేసి ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోకాన్ని విడిచిపెట్టేసి ఏం చేశాడు? సంఘం కొరకు రిక్తుడిగా వచ్చాడు. మరి సంఘం ఏం చేయాలి? తన భార్య ఏం చేయాలి? భార్య తన భర్తను చేరడానికి తన తల్లిని తండ్రిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టట్లేదు, ఇంకా అవే పట్టుకుని ఆలాడుతున్నాడు. సంఘం కూడా అదే. సంఘంలో ఉన్నటువంటి వారు లోక సంబంధమైనటువంటి వారితో పొత్తు పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ లోకంతో పొత్తు దేవునితో విరోధం మీకు తెలియదంటున్నాడు. అంటే పీతరు గారు ఏమన్నాడు తెలుసా? అపొస్తలుల 2వ అధ్యాయం 37వ వచనంలో అంటున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. ఈ లోకం మూర్ఖులు, వంకరవాడు, వాళ్ళతో మీరు కలిసి ఉండకూడదు. మీరు ప్రత్యేకంగా ఉండాలి. నిబంధన ప్రజలను ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన జీవితం జీవించాలి. మన మాటలు ప్రత్యేకంగా ఉండాలి. మన క్రియలు ప్రత్యేకంగా ఉండాలి. మన కుటుంబ జీవితాలు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకత అన్నది దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, దేవునికి లోబడాలి. క్రీస్తుకు లోబడితే దేవునికి లోబడినట్టు. అవునా? సంఘము క్రీస్తుకు లోబడి ఉండాలి. ఒకటే శరీరము, ఒకటే శిరస్సు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూస్తే 7:1 అక్కడ మనం చూస్తాం. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే నీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అవునా? మరి ఒకటే శిరస్సు, ఒకటే శరీరం. సంఘం ఒకటే. ఎన్నో సంఘాలు లేవు, ఆ సంఘాలన్నీ ఒకటే. కానీ దినాన్ని సార్వత్రిక సంఘం అని చెప్పి అనేకటువంటి పేర్లు ధరిస్తున్నారు. దేవుని కృపను విడిచిపోతున్నారు. సార్వత్రిక సంఘం అంట. అన్ని సంఘాలు కలిపి ఒకటి అయిపోతాడు. ఎక్కడున్నాయి? అవునా? చేత అనుసరించేదా? నేను అనుక్షణము సత్యవేదం అనుసరించేదాన్ని దాంట్లో సార్వత్రిక సంఘం అనొచ్చు. సకల పేరులను ధరించి సహవసింపలేనటువంటి మతశాఖల సంఖ్యలు తెచ్చి అంటున్నాడు. సార్వత్రిక సంఘం అన్నారు. ఒక సంఘానికి పొత్తుంటలేదు. అదొక సంఘం, ఇదొక సంఘం. అవునా? ఆ సంఘానికి ఈ సంఘానికి ఐకమత్యం లేదు. 133 కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు. మరి క్రీస్తు రక్తంతో కనబడ్డాం. వాళ్ళు క్రీస్తు రక్తంతో కనబడ్డారు, వేరే క్రీస్తు రక్తంతో కనబడ్డారు. మరి వాళ్ళకి వీళ్ళకి పడకుండా ఉంటుంది. కారణం ఏంటి? అసూయ, ద్వేషాలు, ప్రేమ లేకపోవడం, ఒకళ్ళంటే ఇంకొకరికి పడకపోవడం, అసూయ వస్తున్నాం. వాటిని తీసుకోవాలి. ప్రేమ కలిగి సత్యం చెబుతూ అన్ని విషయాల్లో క్రీస్తు వలె సంఘం ఎదగాలి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అని చెప్పి రాయబడ్డారు. అక్కడ కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా
క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారే. అంటే సంఘం ఎలా ఉండాలి? పరిశుద్ధపరచబడి సంఘంలో చేర్చబడ్డావు. నువ్వు సంఘంలో పరిశుద్ధంగానే కొనసాగాలి. నిత్య జీవం వెళ్ళాలంటే పరిశుద్ధత కాపాడుకుంటూ ఉండాలి. దినదినం మన శరీరాన్ని నాలుగొట్టుకుంటూ ఉండాలి. పౌలు గారు అదే చెప్తున్నాడు. మనం లోకంలో ఉన్నాం, లోకంలో పాపం ఉంది, పాపం మనలో వస్తూ ఉంది. ఆ పాపాన్ని దినదినము మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి. పడవ నీటిలోనే నడుస్తుంది. నీరు పడవలోకి వస్తే ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. అవునా? తీసుకోకపోతే ఎవరితే ఆ రోజు మునిగిపోతుంది అన్నమాట. అంచేత దినదినము మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెడతా ఉండాలి. విడిచిపెట్టిన పాపం మళ్ళీ చేయకూడదు. ఇవాళ క్షమించాడు దేవుడు అని చెప్పి మళ్ళీ అదే పాపం చేయకూడదు. అవునా? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కప్పుకోకూడదు. ఆదాము కప్పుకున్నాడు. దావీదు అయితే ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, అంచేత రక్షించబడ్డాడు. ఆదాము కప్పుకున్నాడంటే ఒప్పుకోలేదు. ఒప్పుకున్నాడా? స్త్రీ మీద పెట్టాడు, చివరికి దేవుని మీదే పెట్టేశాడు. ఈ స్త్రీయే పట్టుకొచ్చి ఇచ్చింది నాకు ఇవ్వడం అన్నాడు. అంతేగాని నేను తిన్నాను డైరెక్ట్గా అని చెప్పి చెప్పగలిగాడా? మనం కూడా ఈ దినాల్లో నేను ఫలానా పాపం చేశాను దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నావా అని మనుషులు ఒప్పుకుంటాం కాదు. రహస్యంలో నీ తండ్రి సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలి. అని తెలుసు. మోసగాలుగా మనం ఉండకూడదు, వేషధారణ పనిచేయదు. దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలి. యథార్థవంతులు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి గల వారి ధన్యులు దేవుని చూచేదారు యేసుప్రభువు చెప్పారు. మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాం, కానీ హృదయాన్ని మాత్రం శుద్ధి చేసుకుంటారు. సంఘము పవిత్రాలుగా ఉండాలి, కన్యకగా ఉండాలి. కన్యక అంటే మరి రాహేల్ గురించి చెప్పబడింది. ఆ ఏ పురుషుడు ఆమెను కూడలేదు అని. కన్యక అంటే అదే అర్థం. ఇస్సాకు కొరకు వధువుని తీసుకురావడానికి ఎలియాజు వెళ్ళిన సందర్భంలో ఆమె కడవెత్తుకు వస్తుంది. రాహేల్ గురించి అక్కడ చెప్పబడింది ఏంటంటే ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. కన్యకగా ఉంటున్నావా? సంగమా, నువ్వు కన్యకగా ఉంటున్నావా? క్రీస్తు అనేటువంటి వరుడి కొరకు ఎదురు చూస్తున్నావా? ఆయన పేరే ఉండాలి. ఎవరి పేరు ఉండాలమ్మా? కళ్యాణి ప్రధానమైంది. రమేష్ అంటే కాలంలో ఉంది. పెళ్ళయింది, అప్పుడే ఉంది. రమేష్కు లోబడి జీవిస్తుంది. అంచేత దేవుడు ఆశీర్వదించాడు, గర్భఫలం ఇచ్చాడు. అవునా? ఇద్దరు యాకస్తులై ఉన్నారు. ఈమె తల్లిని తండ్రిని విడిచి తన భర్తను హత్తుకుంది. రమేష్ కూడా తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని వాళ్ళిద్దరూ యాక శరీరంగా ఒక చోట ఉంటున్నారు. అంటే వాళ్ళు విడిచిపెట్టేమని కాదు, తల్లిదండ్రులు విడిచిపెట్టమని కాదు. మన దేవుడి కంటే ఎక్కువగా చూడకూడదు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తండ్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తూ ఉండాలి. అవునా? ఇవాళ కొంతమంది ఏం చేస్తారంటే మా అమ్మగారే రావాలి, మా అత్తగారు ఎవరు రావడానికి. అటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. సమాజంలో ఉన్నాయి, మరి సంఘంలో ఉండకూడదు. అవి సమాజంలో ఉన్నాయి, లోకంలో ఉన్నాయి, కానీ అటువంటి పరిస్థితులు ఎక్కడ ఉండకూడదు? సంఘంలో ఉండకూడదు. దేవుని నమ్ముకున్నాను, నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు. నువ్వు జీవించినప్పుడు నీ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి. దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. అనా ఈ లోకము దేవుని మాట వింటలేదు. అంచేత ఎవరు చెప్తున్నాడు? ఆకాశమా ఆలకించు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతగాను గడ్డి ఎదుగుతుంది. నా ప్రజలకు బుద్ధి లేదు. ఎవడు నిన్ను రక్షించాడు? ఎవడు నిన్ను కాపాడాడు? ఎవడు నీకు తాడి కట్టాడు? మర్చిపోయి తాడి కట్టినోడు దగ్గరికి వెళ్ళిపోతున్నావు. ఆలోచించాలి సార్. అవునా? ఎక్కడికి వెళ్తున్నావు? వ్యభిచారణ అయిపోతున్నావు. పురుషుడు విడిచిపెట్టి భార్య వేరొకరితో చేరిన, తన భార్యను విడిచిపెట్టి పురుషుడు వేరొక స్త్రీని చేరిన వాళ్ళు ఏమవుతున్నారు? వ్యభిచారులు అవుతున్నారు. అంచేత వ్యభిచారుడైన ఈ చెడ్డతనము సూచిక క్రియ కోరుతున్నారని యేసుప్రభువు అడిగాడు. ఈ తరమంతా వ్యభిచారులు అయిపోయారు. ఆలోచించండి ఒకసారి. పవిత్రురాలు కన్యకగా ఉండాలి, సంఘం కన్యకగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఆదికాండం 2:24 ఇందాక చెప్పుకున్నాం. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును అనేటువంటి
వారి ఏక శరీరమై ఉంటారు. మరి 3 డిఫరెన్స్ మీకు చెప్తాను. ఎఫెసీ పత్రిక 1:23 ఎఫెసీ పత్రిక డైరెక్ట్గా ఉంది. 1:23 ఎఫెసీ ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును సంపూర్ణత ఉంది. ఆ సంఘము ఆయన శరీరం. ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. ఎవరో సంఘం. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. ఇంకొకరిని పెట్టకూడదు. అవునా? సంఘానికి శిరస్సుగా ఎవరు ఉండాలి? క్రీస్తే ఉండాలి. మన శిరస్సు ఉంది చూడండి, మన నవైపు చూడండి. శిరస్సు ఉంది, శరీరం ఉంది. శిరస్సులో ఉన్నటువంటి అవయవాలు ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, ఆలోచించడానికి మెదడు ఉంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? శిరస్సులో ఉన్నాయి. అంటే శిరస్సు ఏం చేస్తుంది? ఈ శరీరాన్ని నడిపిస్తుంది. శిరస్సు చెప్పినట్టుగా శరీరం ఏమనాలి. డాక్టర్ చెప్పినట్టుగా వెనకాల తొట్టి వెళ్ళాలి, కానీ తొట్టి తిరిగినట్టుగా డాక్టర్ వెళ్తే అలా ఉంటుంది. డాక్టర్ ముందు ఉండాలి, తొట్టి వెనకాల ఉండాలి. అలాగే శిరస్సు పైన ఉండాలి, శరీరము కింద ఉండాలి. ఈ శరీరము శిరస్సు పైన ఉండాలి ఎప్పుడు కూడా. ఈ శరీరాన్ని నడిపిస్తుంది. అలాగే క్రీస్తు సంఘాన్ని నడిపిస్తున్నాడు. క్రీస్తు పైగా ఉండాలి, సంఘము కింద ఉండాలి. అవునా? సంఘము క్రీస్తులకు లోబడి ఉండాలి. ఇంకెలా ఉండాలి? కొలస్సీ పత్రిక 1:18 కూడా చూద్దాం ఒకసారి. కొలస్సీ పత్రిక 1:18 సంఘము అను శరీరం నాకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు అంటే ఆయనే. ఆయన తప్ప ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. ఈవేళ ఆయన పక్కన పెట్టేసి ఇంకొకరు పెట్టుకుంటున్నారు. వాళ్ళని నేను దూషించట్లేదు, విమర్శించట్లేదు. లేఖనం ఏం చెబుతుంది? సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. అంటే ఆయనే శిరస్సుగా ఉండాలి, ఇంకెవ్వరూ శిరస్సుగా ఉండడానికి వీల్లేదు. అవునా? మరి తర్వాత ఎఫెసీ పత్రిక 5:23 మరొక మాట మనం చూస్తే, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు. అంటే ఈ శరీరం ఎవరి మాట వినాలి? శిరస్సు మాట వినాలి. శిరస్సు శరీరం మాట వినాలా? శరీరం శిరస్సు మాట వినాలా? శిరస్సు మాట శరీరం వినాలి. అవునా? కండరాలు, నరాలు అన్నీ కూడా ఇది శరీరానికి కావాల్సిన అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? గుండె నడిపించేది ఎవరో? శిరస్సే. ఆలోచన చెప్పేది ఎవరో? శిరస్సే. చూసేది ఎవరో? మాట్లాడేది ఎవరో? అవునా? మరి రుచి చూసేది ఎవరో? అన్నీ శిరస్సే. అంటే క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి. ఇంకెవ్వరిని అధికారిగా పెట్టడానికి వీల్లేదు సంఘం మీద. ఇవాళ బిషప్లని, సెటప్లని ఇంకా రకరకాల సంఘం మీద అధికారిగా పెట్టేస్తున్నారు. అవునా? కానీ క్రీస్తే సంఘపు అధికారి అయిన సర్వాధికారి. అన్నిటికంటే అధికారం ఆయనదే. ఆయనకే అధికారం ఇవ్వాలి, ఆయనకే లోబడాలి, ఇంకెవరికి లోబడకూడదు. ఇవాళ క్రీస్తుకు లోబడతలేదు విశ్వాసులు. ఏం చేస్తున్నారు? సేవకులకు లోబడుతున్నారు. విశ్వాసి దేవుడు చెప్పేటువంటి మాటకు లోబడతలేదు, వాళ్ళ అయ్యగారు చెప్పిన మాటకు లోబడుతున్నారు, సువార్తికుడు చెప్పిన మాటకు లోబడుతున్నారు. ఇది మనమంతా ఒక సంఘం అని చెప్పి అయ్యగారు చెప్తుంటే ఏం చేస్తున్నాడు? అయ్యగారి మాటలకు లోబడుతున్నారు అన్నమాట. దానికి ఒకసారి చాలా చెప్పాను మీకు. అయ్యగారు ఏం చెప్తే అదే రైతు. బైబిల్లో ఉన్నదా లేదా చూడలేదు. అలా మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా మీకు రక్షణ పొందండి. పౌలు రక్షించబడ్డప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు ఆ మనిషి మాత్రం ఈ మాత్రం కూడా సంప్రదించలేదు ఆయన. మరి స్తంభంగా ఉన్నటువంటి క్యాపా దగ్గర కూడా వెళ్ళలేదు. అరేబియా వెళ్ళాడు, నేర్చుకుని వచ్చాడు, తెలుసుకుని వచ్చాడు. అవునా? ఇవాళ నేర్చుకున్న బోధలు ఎక్కువైపోతున్నాయి, ట్రైనింగ్లు అయిపోతున్నాయి. ఆత్మరక్షణ వరకు కాదు, వాళ్ళు పొట్ట రక్షించుకోవటం, పొట్ట పోషించుకోవటం అని చేత వాళ్ళు గడిపేవాడు దేవుడు అని చెప్పాను. వాళ్ళు గడిపే
నాశనకరమైన భిన్నాభిప్రాయాలు బోధిస్తూ ఉన్నారు సంఘంలో. సంఘంలో ఏం చేయాలి? సంఘంలో సువార్తికుడి పని ఏంటి? రెండు పనులు ఉన్నాయి. వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం. ఆ 2 పనులే చేయాలి సువార్తికుడు. సువార్తికుడు భార్య ఏం చేయాలి? ఆ 2 పనులకే పరిమితమై ఉండాలి. కానీ ఇలా వంటలాగా వండి పెట్టేస్తున్నారు. భోజనాలు పెట్టడంటేనే వచ్చేస్తున్నారు, కానుకలు ఎత్తున్నారు. అంటే ఎందుకోసం పెడుతున్నారు భోజనాలు? ఎవరు వండుతున్నారు? సంఘ స్థానంలో వండుతున్నారా? లేదు. వాక్యం చెప్పాల్సిన సువార్తికుడు ఏం చేయాలి? వాక్యమే చెప్పాలి, ప్రార్థనే చేయాలి. అది దేవుని యొక్క చిత్తం. అది కానీ మనుషుల యొక్క చిత్తం ఏంటి? ఆ వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టడం. ఈడేమో తెచ్చి పెట్టాలి, ఈవిడేమో వండి పెట్టాలి. శ్రమ పడిపోతున్నారు. ఎందుకంట? మనుషులు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారు. ఆ భోజనం పెడితే వస్తున్నారు, భోజనం లేవంటే మానేస్తారు. అవునా? కానీ ఈ సత్యాలు చెప్తుంటే బుర్రకెక్కుతలేదు. ఇంచేత భ్రష్ట మనసు దేవుడు వారిని అప్పగించేశాడు. రామపత్రికలో మనం చూస్తాం. భ్రష్ట మనసుకు అప్పగించేశాడు అంతే దేవుడు. అంచేత వాళ్ళ సత్యానికి చూడట్లేదు, సత్యాన్ని అర్థం చేసుకోవట్లేదు, సత్యం చెప్తుంటే వింటలేదు, సత్యానికి లోబడతలేదు. పేరు వాక్యం ఏంటి? ఏదైతే అనుకుంటారు. ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చేటప్పటికి పేరు ఉండాలా అక్కర్లేదా? మన అంజమ్మ పేరు తేడా వచ్చింది, పంజాబ్ అని పెట్టదు. అంకమ్మ పేరు తేడా వచ్చింది. పేరు తేడా వచ్చేటప్పటికి ఏమైంది? ఒప్పుకుంటారా? ఇప్పుడు మనిషి మాత్రం ఒప్పుకుంటారా? రేషన్ కార్డులో పేరు తప్పితే ఇస్తారా? ఎవరు? మరి పేరులో ఏముండాలి అనుకుంటే మరి ఏ పేరు అయితే ఈ పేరు అయితే సంఘం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయనే శిరస్సు, ఆయన తప్ప వేరొకరు శిరస్సుగా ఉండడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని. అవునా? మరి వాటర్ లిస్టులో పేర్లు రాసుకుంటారు. వచ్చి స్త్రీకి అయితే భర్త పేరు రాస్తారు, పిండి కాని స్త్రీ అయితే తండ్రి పేరు రాస్తారు, పురుషుడైతే తండ్రి పేరు రాస్తారు. అవునా? అంటే స్త్రీకి భర్తతో కలిసి ఉంటేనే విలువ. భర్త లేనటువంటి స్త్రీకి విలువ లేదు. ఉందా? విధవరాలు ఎదురొస్తుంది చేస్తావా? భర్త లేడు, శిరస్సు లేదు, శిరస్సు లేని ముందు వెళ్ళిపోతుంది అనమాట. అంచేత ఏం చేస్తున్నావు? సన్మానించలేదు. విధవరాలను సన్మానించాలి. ఆమె చేసింది, ఆమె తప్ప అది లోకంలో పెట్టుకున్నాడు. విధవరాలను సన్మానించమని ఉంది. అవునా? ఆమెకు సహాయం చేయాలి, ఆమెను ఆదుకోవాలి. విధవరాలు ఎదురొచ్చేటప్పటికి ఏం చేస్తుంటారు? వచ్చేసి వెనక్కి కూర్చుంటాం, పక్క తప్పుకుంటూ ఉంటారు. అది లోక సంబంధం, అది కానీ దేవుని సంబంధం కాదు అది. అవునా? మరి ఏదైతేలే అనేటువంటి అభిప్రాయం ఉండకూడదు. ఇప్పుడు నృత్తులు ఏదైనా ఉంటేనా? మరి ఓపెన్ ఫినాన్స్లు ఏం చేశారు? అన్యాయాన్ని పట్టుకొచ్చేసారు. అంచేత దేవునికి కోపం వచ్చింది. దేవునికి అగ్ని వచ్చే వాళ్ళని తగలదు. ఏదైనా అగ్నే కదా. మరి పేరు ఏదైనా ఉండేలే అనేటువంటి వారి ఈ మాట ఆలోచించవద్దా? నీ పేరు వెంకమ్మ, వెంకమ్మని పిలిస్తే నువ్వు పలుకుతావు. శుభమ్మ అని పిలుస్తావా? దాసు అంటేనే పిలుస్తాడు. వెంకటరావు గారు అంటే వెంకటరావు అని పిలిస్తే దాసు అవుతాడా? రాడు. పేరు ఎవరి పేరు? పేరుకి ప్రాముఖ్యత ఉంది. సంఘము అనే శరీరానికి శిరస్సు క్రీస్తే. క్రీస్తు పేరే ఉండాలి సంఘానికి. ఇంకెవరి పేరు ఉండడానికి వీల్లేదు. పేరు యొక్క ప్రాధాన్యత గురించి మనం ఆలోచన చేసినాం. అయితే బైబిల్లో ఉన్న సంఘం ఒకే ఒక సంఘం. ఇంక ఏ సంఘాలు ఉన్నాయా చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. దేవుడు ఒకటే, బైబిల్ ఒకటే, సంఘం ఒకటే, అదే క్రీస్తు యొక్క సంఘం. రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్తున్నాను. 1 కొరింథీ 12:12. 1 కొరింథీ 12:12. మీ జాతి మీద ఎలాగూ
శరీరము ఏకమైనను ఆ, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో అనేకమైన అవయవాలు కలిగి ఉందో ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ ఆ, అనేకములై ఉన్నను ఆ, ఒక శరీరమై ఉన్నవో ఆ. అలాగే క్రీస్తు ఉన్నాడు. అలాగే క్రీస్తున్నాడు. క్రీస్తు అంటే ఏంటి? సంఘమే. ఒక్క శరీరం, ఒక్క శరీరానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు అంటేనే సంఘము, సంఘం అంటేనే క్రీస్తు. వాళ్ళిద్దరు కూడా ఏకం అన్నమాట. వాళ్ళిద్దరిని వేరు చేయకూడదు. దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు ప్రవక్తలు ప్రవచించిన సంఘం అండి ఇది. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-4 వచనాలు గౌరవ చదివేయాలి, టైం అయిపోతుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-4 వచనాలు. అంత్యదినములలో పర్వతములైన అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము యెహోవా మందిర పర్వతం ఏంటంట? యెహోవా మందిర పర్వతము ప్రవచింపబడ్డది ఇక్కడ. ప్రవచనం అది. యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరములు స్థిరపరచబడి ఆ, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్ని జనులు దానిలోకి వచ్చారు. ఇవాళ సంఘంలోకి ఎవరు వస్తున్నారు? అన్యులకున్న భక్తి క్రైస్తవులకు లేదు. ప్రవాహం వల్ల వచ్చేస్తున్నారు అన్యులు. అవునా? అన్యులు అక్కడ ఎక్కడో రావులపాలెం నుంచి వచ్చి వాళ్ళు అన్యులండి. మినవాళ్ళు అమ్మగారు అయితే ఇక్కడికి వచ్చి క్రీస్తు ఆరాధనకు వచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? మన క్రైస్తవులు అయితే ఏం చేస్తారు? ప్రవాహం వల్ల అన్ని జనులు వస్తున్నారు. ఇవాళ అన్ని జనులు యేసుప్రభువుని అనుకుంటున్నారు. అన్ని జనులు దేవుళ్ళలోకి వస్తున్నారు. కానీ క్రైస్తవులు అనబడ్డ వాళ్ళు మాత్రం దేవుని దగ్గర ఉండట్లేదు. ఆ కాలంలో సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెలుగు రండి, ఆయన తన మార్గం విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నడుచుతూ మనం చెప్పుకుంటారు. ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి సంఘం ఇది. మీకా గ్రంథం 4వ అధ్యాయము 1-2 వచనాలు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వస్తారు. కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెలుగును రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుచుకోవాలి. అంచేత ఆయన అడుగుజాడల్లో మనం నడవడానికి మరి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ముందుగానే ఆయన అడుగుజాడల్లో, ఎవరి అడుగుజాడల్లో? క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడవడానికి ఆయన మాదిరి ఉంచిపోయాడు. మరి ఇంకా ప్రవక్తలు ప్రవచించారు. ఇంకో ప్రవక్త ఉన్నాడు, జకరియా ప్రవక్త. జకరియా అంటున్నాడు 1వ అధ్యాయం 16వ వచనంలో, జకరియా గ్రంథం 1వ అధ్యాయం జకరియా 1:16 వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. యెరూషలేము అంటే సంఘం. అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెరూషలేము అంటే సంఘం. అవునా? సంఘము ప్రవచింపబడ్డదండి. ఇక్కడ పాత నిబంధనలో ప్రవక్తల చేత ప్రకటించబడ్డ సంఘం ఇది. పరలోకమందు వ్రాయబడిన సంఘం ఇది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం.
ఫిలిప్పీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును జ్యేష్ఠుల సంఘము అంటున్నాడు. వారి వారి మహోత్సవమునకు మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన న్యాయాధిపతి అయిన దేవుని దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును అంటున్నాడు. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం. మనమంతా జ్యేష్ఠులమేనా? యేసు ప్రభు జ్యేష్ఠుడు, తన కుమారుడు అనేకుల్లో జ్యేష్ఠుడుగా మరి మనం కూడా జ్యేష్ఠుల సంఘం. ఏ కుటుంబానికి ఆ కుటుంబం జ్యేష్ఠులు ఉన్నారు. జ్యేష్ఠులు అంటే మరి ఇజ్రాయేలీలు గోత్రాలు 12 గోత్రాలు, 12 ఐగుప్తు వెళ్ళారు, 70 మంది అయ్యారు. ఆ 70 మంది 120 మంది అయ్యారు. ఆ 120 మంది కొన్ని వేల మంది అయిపోయారు, లక్షల మంది అయిపోయారు. జ్యేష్ఠుల సంఘం మొట్టమొదటిలో 12 మంది. అవునా? 11 మంది లేరు. యోసేపు ఒకటే ఉన్నాడు. యోసేపు ఐగుప్తులోనే ఉన్నాడు. తర్వాత 11 మంది వెళ్ళారు. అక్కడ 70 మంది అయ్యారు. అది మనం చూస్తున్నాం. తర్వాత ఈ సంఘాన్ని యేసు ప్రభు నేను కడతాను అని చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో నేను కడతానని చెప్పాడు. ఎవరు చెప్పారు? మరి ఈ సంఘం మిగిలిన సంఘాలు కడతానని చెప్పాడా యేసు ప్రభు? యేసు ప్రభు ఏం చెప్పాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరి సంఘం చెప్పింది? ఎవరు? నా సంఘం అంటే ఎవరి సంఘం? ఆయన సంఘమే. పేరుగా ప్రత్యేకించి పేరు అంటున్నాల్సింది. సజీవమైన రాళ్లతో కట్టబడిన సంఘమా, క్రీస్తు సంఘమా. ఏ సంఘం? దూత సంఘం, బైబిల్ సంఘం, హిందూ సంఘం, ఆ సంఘాలు ఈ సంఘాలు లేవు అక్కడ. ఒకే ఒక సంఘము, అది క్రీస్తు సంఘం. అంతే. ఒకే ఒకడు నీ కొరకు రక్తం కాచాడు. ఇంకెవడైనా రక్తం కాచాడా? మరి రక్తం కాచాడు పేరు పెట్టుకుంటే మానేసి ఇంకొకటి పేరు పెట్టుకున్నామండి. ఆలోచించండి ఒకసారి. క్రీస్తు సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. సంఘం పోషించి సంరక్షించే వాడి దగ్గరికి వెళ్తాం అనేసి ఇర్మీయాలో చెప్తాడు అనమాట. నీవు ఆపరేషన్ చూసిన నువ్వు పుట్టినప్పుడు నువ్వు మైల్లో పడిపోయేలా ఉంటే నువ్వేం చేస్తున్నావు? నీకు శరీరాన్ని ఇచ్చాను, అలంకారాలు ఇచ్చాను, నువ్వు ప్రాయమైనటువంటి వయసు వచ్చింది. ఆ వచ్చే వయసు వచ్చిన తర్వాత ఈ అన్నీ చేసినటువంటి దేవుని మర్చిపోయి ఆ చెట్లకి పుట్లకే నువ్వు మొక్కుతున్నావు. బలం ఇచ్చింది ఎవరు? దాన్ని ఇచ్చింది ఎవరు? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఆయన వదిలిపెట్టేసి ఏమి యవనాలు పట్టుకుని పెడుతున్నారు. అవునా? యేసు కడతానని చెప్పాడు. నా సంఘమును కట్టుదును అన్నాడు. ఒకటా రెండా సంఘాలు? అన్ని సంఘాలు కలిపి క్రీస్తు చేయాలి. మరి క్రీస్తు పేరు పెట్టుకున్నారా? ఏమిచ్చుకున్నాడు ఆయన? అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన రక్తం ఇచ్చి కొన్న సంఘము అంటాడు. ప్రభువు తన రక్తం ఇచ్చి కొన్న సంఘము అంటాడు. ఎవడైనా రక్తం ఇచ్చి కొన్నాడా? చూడండి అక్కడ ప్రాణి గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ముద్ర వేయబడినటువంటి పుస్తకం ఒకటి ఉంటుంది. ముద్రలో వేయబడినటువంటి పుస్తకం ఒకటి కనపడతాక అయ్యో ఈ ముద్రలో ఎవరు తీరుతారు, ఎవరు యోగ్యుడు అంటే ఆ పెద్దలు చెప్తున్నారు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తముతో ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను యేసు ప్రభు రక్తం ఇచ్చి మనుషులు కొన్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఆయన కోసమా? దేవుని కోసం. అంటే దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని కొరకు మనుషులు కొని ఒక రాజ్యం ఏర్పాటు చేస్తే దేవుడు ఏం చేసేది తెలుసా? ఆ రాజ్యం మీద అధికారం యేసు ప్రభు.
అంచేత సర్వాధికారి, సర్వోన్నతుడు. అవునా? దేవుడు ఉంచుకున్నాడా? దేవుడు కష్టపడి సంపాదించే రక్తం ఇచ్చుకున్నాడు సంఘాన్ని. క్రీస్తు ఇంకెవరు కొనలేదు సంఘాన్ని. సంఘానికి క్రీస్తు పేరే ఉండాలి, ఇంకే పేరు ఉంటే వీల్లేదండి. ఏ పేరు ఉంటే ఏమైపోతాం? యేసు ఉండే సంఘం అది. మత్తయి సువార్త 18:20 ఏం చెప్పుకున్నాం? 18:20 మత్తయి సువార్త 18:20. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ ప్రార్థన చేస్తారో అక్కడే ఉంటారు. ఇవాళ చర్చి బిల్డింగ్ అక్కర్లేదు, ఆయన నామం పేరు ఉండాలి, ఆయన అధికారానికి లోబడి ఉండాలి. ఇద్దరు ముగ్గురు చిన్న మంద భయపడద్దు అంటున్నాడు. ఓ గుంపులుగా ఉండక్కర్లేదు, తక్కువగా ఉండాలి, నాణ్యంగా ఉండాలి. అవునా? గాడికి తింటుందంట, గంగిపోపు పాలు గట్టిటైన చాలు, కడివిడైన నేల కర్మ పాలు అన్నాడు. గాడిద పాలు కడివిడి పాలు ఉంటే ఉపయోగం ఏంటి? ఆవు పాలు గుర్తుకుంటే సరిపోతాయి. అవునా? అదే చిన్న మంద భయపడద్దు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేరంట ప్రార్థన చేస్తారో వారి మధ్యలోనే ఉంటానన్నాడు. ఓ బిల్డింగులు కట్టేసింది ఇవాళ, ఓ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేస్తున్నారు. మన బిల్డింగ్లో ఉండడు, ఆయన కట్టడంలో ఉండడు. యేసు ఉండేటువంటి సంఘం అది. రక్షణ పొందిన వారు ఉండే సంఘం అది. రక్షించబడిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉంటారు. రక్షణ లేనిటువంటి వారు కాదు. సిగరెట్లు తాగేవాళ్ళు, తాగుబోతులు, తిట్టుపోతాడు, కట్టుపోతాడు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు సంఘంలో. అవునా? అటువంటి వాళ్ళకి చోటు లేదు. మాంత్రికులు, అబద్ధికులు, వేషధారులు వీళ్ళంతా నిన్న ఎక్కడ పడేస్తారు? అగ్నిగుండంలో పడేస్తూ ఉంటారు. కనుక సంఘంలో పవిత్రులుగా ఉండాలి. సంఘంలో నీవు ఎలా ఉండాలి? జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ఉండాలో పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. కనుక ప్రియులారా, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ముగించేస్తున్నా. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి తన కృపను బట్టి మనలను రక్షించు పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. సంఘంలో మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలమ్మా. అసూయ ద్వేషాలు ఉండకూడదు, కక్షల కార్పణ్యాలు ఉండకూడదు, చెడ్డ లక్షణాలు ఉండకూడదు, చెడ్డ అలవాట్లు ఉండకూడదు. దేవుడు అంటే భయం కలిగి భక్తి కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు జీవిస్తాడు. క్రీస్తు సంఘంలో నేను ఉన్నాను కదా, నేను పర్లేదు అని అనుకుంటా నిలిచింది. ఎలా ఉండాలి? కోళ్ళ ఫారంలో ఎన్ని రోజులు కోడైపోతావా? వెళ్ళి కోళ్ళు ఉంటాను కోళ్ళ ఫారంలో, నేను కూడా ఉంటున్నాను కోళ్ళ ఫారంలో. అంటే కోడైపోతావా? అవ్వో. అలాగే క్రీస్తు సంఘాన్ని పోగొట్టుకుని లోపల కుతంత్రాలు తంత్రాలు చేస్తూ ఉంటే వాడి పర్లోక రాజ్యంలో. అలాగని మంచి కార్యాలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ భక్తిగా ఉంటూ క్రీస్తు పేరు పెట్టుకోకుండా వీరే సంఘంలో ఉంటే పర్లోకం చేయాలి. మళ్ళీ దానికి ఉదాహరణ శతాధిపతి, కొన్నేళ్ళి శతాధిపతి ఏం చేశాడు? ధర్మకార్యాలు చేస్తున్నాడు, దేవుడిలో కూడా ఉన్నాడు. కానీ అతను తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. ఎవరు చెప్పారు? తీసుకెళ్ళి పేదలు వెళ్ళి చెప్పాడు. పేదలు వెళ్ళి చెప్పాక అప్పుడు బాప్తిజం పొందాడు, అప్పుడు సంఘంలో చేర్చబడ్డాడు. అందుకే కదా. కనుక వేషాలు వేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఈవేళ క్రీస్తు సంఘ సువార్థికుల్లోనే నమ్మకం లేని వాళ్ళు తప్పలేదు మంది. మా ఆట తప్పుతున్నారు, అనుకున్నట్టు చేయట్లేదు. వాళ్ళ జీవిత విధానాలు వేరుగా ఉన్నాయి. పైకి బోధకులే కానీ వాళ్ళ జీవిత క్రైస్తవులు కాదు వాళ్ళు. అంచేత బోధకుల గురించి ఆగమంటున్నాడు. బోధకులకి 2 అంతల శిక్ష అంటున్నాడు.
మీరు అనేకులు బోధకులు కావద్దు అన్నాడు. యాకోబు 2వ పత్రికలో చెప్తారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు అనేకులు బోధకులు కాకండి. బోధకుడికి 2 శిక్షలు. ఇవాళ అనేక బోధకులు 2 శిక్షలకు సిద్ధంగా ఉన్నారు. ఈ లోక సంబంధమైన మనసు కలిగి లోకంలో ధనం సమకూర్చి ఎవడు మోసం చేయాలి, ఎవడ బాకీ ఎక్కడ చేయాలి, అవునా, ఎవరితో మనం ఎవరి దగ్గర ఉన్నాయి లాక్కోవాలి, ఇలా చూసేటువంటి సేవకులు క్రీస్తు సంఘంలో చాలామంది ఉన్నారు. అలాగే వాళ్ళ పర్లోక రాజ్యం అనరు. నేను తీర్పు తీర్చట్లేదు, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ఆఖరిగా ఒక మాట చెప్తాను, మీకు అర్థం చేయడానికి. నా భార్య ఉంది, నా పేరే పెట్టుకుంది, వైఫ్ ఆఫ్ సత్యానందం. ఇప్పుడు సంఘం అన్నదే వైఫ్ ఆఫ్ క్రీస్తు, క్రీస్తు యొక్క భార్య సంఘం. అంటే పేరు ఎవరు పెట్టుకోవాలి? మా ఆవిడ అంటారు నాతోటి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, మీకే పిల్లల్ని అంటాను, మీకే వంట చేస్తాను, మీకే అన్ని పనులు చేస్తాను, కానీ మీ పేరు మాత్రం పెట్టుకోను. మా బావగారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పెట్టుకుంటాను నేను అని అన్నది అనుకో. ఎవరన్నది కాదు, నా మీదే పెట్టుకుని చెప్తున్నాను. అలా కుదురుతుందా? మరి క్రీస్తు పేరు పెట్టుకోకుండా మరి నేను బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను అరే అని అంటే తెలుస్తుందా? చల్లదు. క్రీస్తు తన రక్తం ఇచ్చుకున్న సంఘము క్రీస్తు సంఘము. సంఘానికి క్రీస్తు పేరే ఉండాలి, ఎవరి పేరు ఉండక లేదు. ఇవాళ ఎవరి పేరు పెట్టేసుకుని మేము క్రైస్తవులు అని చెప్పి మన గుండెలు చెప్పుకుంటున్నాం. అది దేవునికి ఇష్టమైంది కాదు. మార్పు రావాలి, మారాలి, క్రీస్తుకు లోపడాలి. క్రీస్తు దేవుని విడిచిపెట్టి వచ్చేసాడు. సంఘం లోకాన్ని విడిచిపెట్టి రావాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. కనుక సంఘం యొక్క ప్రాధాన్యత ఏమిటో ఈ రాత్రి సమయంలో మీతో తెలియజేయడం జరిగింది. ఈ వాక్యంలో మీకు ఇంకా ఏమైనా సందేహాలు, అనుమానాలు ఉంటే నా సెల్ నంబర్కి ఫోన్ చేసి అడగండి. దేవుని కృపను బట్టి, దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను నువ్వు నీతిగా భక్తిగా ఎంత భక్తి కార్యం చేసినా క్రీస్తు యొక్క పేరు లేకుండా ఉన్నటువంటి సంఘంలో నువ్వు ఉంటే నిత్య నాశనానికి వెళ్తా తప్ప నిత్య జీవానికి వెళ్ళదు. సమర్థించుకోకూడదు, వాదాలు పెట్టుకోకూడదు. వాక్యం ఏదైతే చెప్పిందో ఆ వాక్య ప్రకారంగా మనం జీవించాలి. ఆ దినాన్ని అనేకులు వచ్చంట 7వ అధ్యాయం 21వ వచనంలో మత్తయి సువార్త, ప్రభువా ప్రభువా అనేకులు వచ్చి ఏమంటున్నారు వాళ్ళు? నీ నామ పేరట దెయ్యాలు నిలబడలేదా, నీ నామ పేరట ప్రవచింపలేదా, నీ నామ పేరట అన్నీ చేస్తున్నారు. క్రీస్తు పేరు లేకుండానే చేసుకుంటున్నారు. కానీ క్రీస్తు పేరు ఏమన్నాడు? వాళ్ళని అక్రమం చేయవాళ్ళారా, మీరెవరో నాకు గురించి తెలియదు, గెట్ అవుట్ ఫ్రమ్ మీ అంటున్నాడు. ఎన్నడూ ఎరగనంటాడు. ఆయన చేత ఎరగబడాలి మనం. ఆయన మనం ఎరగడం కాదు, ఆయన మనల్ని ఎరగాలి. పేరు పెట్టి పిలవాలి. ఆలోచన కలిగి ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీకు స్తోత్రాలు తండ్రి. సంఘం యొక్క ప్రాముఖ్యత గురించి, ప్రాధాన్యత గురించి, పేరు గురించి ఇంతవరకు నేను రెఫరెన్స్ చెప్పి బిడ్డలకు బోధించాను. ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? ప్రాచీన స్వభావాలను విడిచిపెట్టాం. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలను బోధించేటువంటి దినాల్లో నాయన అటువంటి స్వభావాలు విడిచిపెట్టు. లేఖనాలు ఏమి చెప్తున్నాయో లేఖనానుసారమైన జీవితాలు జీవించడానికి మంచి మనస్సు బిడ్డలందరికీ ప్రసాదించండి. నాయన మీ కృపలో భద్రపరచండి. ఈ రాత్రి సమయంలో వెతుబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలించి అభివృద్ధి మనసుకు సహాయం చేయండి. ఈ చేతి మధ్య మరి యొక్క శుక్రవారం మేమంతా కలిసి మిమ్మల్ని ప్రార్థించి మీ వాక్యం ధ్యానించిన కృప చూపండి. క్రీస్తునామములో వేడుకుంటున్న పదవి తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.